హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి న్యూ వీడియోతో అందరికీ అవసరమయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మరి లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మరి కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయాల్లో మరి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు, నాకు కూడా ఒక బూస్ట్లా ఉంటుందన్నమాట. మిత్రులారా, మరి కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి దీంట్లో టీచింగ్ స్టాఫ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పోస్టులు ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, దాని ఏజ్ ఎంత, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలా పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను. మీరు చూపిస్తాను చూడండి. కేవీఎస్ ఎన్విఎస్ మాట అది షార్ట్ కట్ అది. అలాగే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చూడండి స్కిప్ చేయకుండా. కాబట్టి మీకు ఆ పోస్ట్ పేరు అలాగే ఆ యొక్క పోస్టుల సంఖ్య కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్గా అసిస్టెంట్ కమిషనర్ ఉంది. మీకు ఓవరాల్గా అవి 8 పోస్టులు ఉన్నాయన్నమాట, అన్ని క్యాస్ట్లు కలిపి. మరి ఓసీకి 5, మరి బీసీకి ఓబీసీకి 2, ఎస్సీకి 1, టోటల్గా మీకు 8 రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకటే రకం పోస్టులకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ కమిషనర్ కూడా మీకు వేరే పోస్ట్ ఉంది. ఫస్ట్ చూసిందేమో మనం కేవీఎస్లో, ఇది ఎన్విఎస్లో అన్నమాట. కాబట్టి ఇది కంబైన్ నోటిఫికేషన్, రెండింటికి కలిపి మరి కంబైన్ నోటిఫికేషన్ అన్నమాట. ఓసీకి 6, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఓవరాల్గా 9 వేకెన్సీస్. అలాగే ప్రిన్సిపల్ పోస్ట్ మరి ఈక్వల్ టు గ్రూప్ ఏ క్యాడర్ అన్నమాట. కాబట్టి దీంట్లో కేవీఎస్కి అయితే 68 పోస్టులు ఉన్నాయి ఓసీకి, ఎన్విఎస్కి అయితే 49 పోస్టులు ఓసీకి, మరి ఓబీసీకి అయితే 26, 25. అలాగే మీకు ఓవరాల్గా అయితే 134 పోస్టులు కేవీఎస్లో, 93 వేకెన్సీస్ ఎన్విఎస్లో. అలాగే వైస్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మరి కేవీఎస్లో, కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన అన్నమాట. ఓవరాల్గా ఇవి 58 పోస్టులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎక్కువ మందికి అవసరమయ్యే పోస్ట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ అన్నమాట. కాబట్టి దీంట్లో అన్ని పోస్టుల వారికి, అన్ని సబ్జెక్టుల వారికి కూడా అవకాశం ఉంది. ఓవరాల్గా ఇవి ఓన్లీ పీజీటీ సబ్జెక్టులే. ఓవరాల్గా వేకెన్సీస్ వచ్చేసి 1465 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే మరి ఏపీ స్టేట్లో లేదా తెలంగాణ స్టేట్లో మరి డిఎస్సి రాసి కొంచెం డిసప్పాయింట్ అయ్యి పోస్ట్ రాక నిరుత్సాహపడుతున్నారో వారందరూ కూడా ఈ మంచి అవకాశం. కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్, అదే దాదాపుగా అదే సిలబస్, కొంచెం డెప్త్ ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి పైది కేవీఎస్, ఇది ఎన్విఎస్ అన్నమాట. మరి దీంట్లో కూడా ఓవరాల్గా సుమారుగా 1513 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే మరి బీఈడీ ప్లస్ పీజీ చేస్తున్నారో వారందరికీ కూడా మంచి అవకాశం. మరి అన్ని సబ్జెక్టులు లాంగ్వేజెస్ అలాగే నాన్ లాంగ్వేజెస్ వారందరికీ కూడా అవకాశం ఉంది. మరి ముఖ్యంగా టీజీటీ, ఒకరు మీకు పీజీటీ లేకపోయినా కూడా మరి టీజీటీ యొక్క పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి మీరు పీజీ చేయకపోయినా బీఈడీ ప్లస్ డిగ్రీ చేస్తుంటే మీరు ఆయా పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు ఓవరాల్గా వచ్చేసి ఇవే దాదాపుగా 3000 దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మంచి అవకాశం. అలాగే మరి ముఖ్యంగా లైబ్రరీన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్గా అయితే 147 పోస్టులు అన్నమాట. కాబట్టి మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలం రిలీజ్ అయిన భారీ అంటే అతి భారీ నోటిఫికేషన్. అలాగే టీజీటీ కేవీఎస్లో ఉన్నాయి, ఎన్విఎస్లో కూడా పోస్టులు ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా దాదాపుగా 3000 పోస్టులు. అలాగే లాంగ్వేజెస్ టీజీటీలో కూడా లాంగ్వేజెస్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన భారీ నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. టైం కూడా దాదాపుగా 3 వీక్స్ అవుట్ మనకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఏ అనుమానం లేకుండా చక్కగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ కేస్ మీ రిలేషన్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరన్నా మరి ఈ యొక్క క్వాలిఫికేషన్తో ఉంటే వాళ్ళకి వెంటనే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే ప్రైమరీ టీచర్స్ అన్నమాట. దీనికి కూడా దాదాపుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందో ఈ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవైతే దాదాపుగా 3365 వేకెన్సీస్ అన్నమాట. అలాగే మరి ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ అనే కాదు, నాన్ టీచింగ్ ఫీల్డ్లో కూడా దాదాపుగా చూడండి మీకు చూపిస్తున్న పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా అయితే ప్రతి పోస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ అయితే చూడండి మీకు ముందుగా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసరు, ఫైనాన్షియల్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇంజనీరు, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, జూనియర్ ట్రాన్స్లేటరు, అలాగే సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సీనియర్, అలాగే స్టెనోగ్రాఫర్స్
అవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులే. అలాగే కేవీఎస్, ఇది ఎన్వీఎస్. దీంట్లో కూడా సేమ్ దాదాపుగా అవే పోస్టులు. ఎక్స్ట్రాగా ఏమైందంటే ల్యాబ్ అటెండెంట్ ఉంది, అలాగే మల్టీ టాస్క్ స్టాఫ్ కూడా ఉంది. ఇవి కూడా దాదాపుగా చూపిస్తాను చూడండి. మనకి 1000 పైగానే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి వేకెన్సీ యొక్క పేర్లు, వాటి యొక్క పోస్టులు మాట. కాబట్టి అందరికీ అన్ని పోస్టుల వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎలాగ మనం సంవత్సరం చివరికి వచ్చేసాం, మరి ఎవరైతే రిగ్రెట్ అవుతున్నారో ఈ సంవత్సరం మనం ఇంకే జాబ్ కొట్టలేదు, మంచిగా ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు నిరుత్సాహపడవద్దు. మరి మంచి నోటిఫికేషను నూతన సంవత్సరంలో మరి నూతన జాబ్తో కూడా మనం నిరూపించుకునే అవకాశం మరి మనకి గవర్నమెంట్ కల్పించిందన్నమాట. కాబట్టి అన్ని పోస్టులు కూడా దాదాపు ఖచ్చితంగా అయితే 18 ఏళ్ళు నిండి ఉండాలి. కాబట్టి ఆ పైన ఎంతవరకు ఏజ్ లిమిట్ అనేది ఆ పోస్ట్ని బట్టి మాట. కాబట్టి ముఖ్యంగా ఆ పోస్టులను బట్టి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో కూడా మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. మరి అసిస్టెంట్ కమిషనర్కి అయితే పీజీ ఉండాలి, బీఈడీ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీగా 3 ఇయర్స్ అనేది ఉండాలని చెప్తుందన్నమాట. మరి ప్రిన్సిపల్ అంటే ఆ క్యాడర్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అసిస్టెంట్ కమిషనర్ కూడా దాదాపుగా సేమ్ మరి 50 ఏళ్ళు దాటకూడదు, సేమ్ పీజీ బీఈడీ, దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. కాబట్టి కింద చూపిస్తున్న మీకు ఆ 3, 4, 5లో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి అన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మెయిన్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పోస్టులు ఉంటాయి కాబట్టి కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ మరి ఇంతకుముందు చేస్తుంటే వారు ఇంకా అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలరు కాబట్టి వారికి ఎక్స్పీరియన్స్ పెట్టాడనమాట. కాబట్టి ప్రిన్సిపల్ కూడా చూపించారు చూడండి. పే స్కేల్ కూడా స్టార్టింగే 78,000 అంటే చిన్న మాట కాదు. కాబట్టి మీకు కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే చక్కగా అప్లై చేసుకోవచ్చు. మరి పీజీ ప్లస్ బీఈడీ, దాంతోపాటుగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీకు ఏ పోయినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. మీరు ఇంతకుముందు ప్రిన్సిపల్కి అయితే వైస్ ప్రిన్సిపల్ చేసి ఉండాలి, కాబట్టి అది క్వాలిఫికేషన్. వైస్ ప్రిన్సిపల్ కూడా మరి సేమ్ పే స్కేలు, అలాగే మీకు 35 నుంచి 45 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. మరి సేమ్ దాదాపుగా సేమ్ క్వాలిఫికేషన్. అలాగే పీజీటీ పోస్టులకి మరి ఏ క్వాలిఫికేషన్ అంటే మీకు కూడా ఆ పే స్కేల్ చూపిస్తాను చూడండి. అలాగే మీకు 40 ఇయర్స్ దాటకూడదు. మరి ముఖ్యంగా మీరు కంపల్సరీగా పీజీ ప్లస్ బీఈడీ, దాంతోపాటుగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీకు ఆ పీజీ ప్లస్ బీఈడీ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీటీ అన్ని పోస్టులు కూడా ఆ సబ్జెక్టుల వారీగా మీకు ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఖచ్చితంగా ఆ స్పెసిఫికేషన్ సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. మరి పీజీటీ అయితే కంపల్సరీగా ఆ క్వాలిఫికేషన్, అలాగే మరి ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. మన టీజీటీ కింద ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. మీకుంతా కొంచెం వాళ్ళు కన్సర్న్ చేస్తారన్నమాట. అలాగే లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ కూడా పోస్టులు దీంట్లో ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి మన స్టేట్లో ఎవరైతే మరి మొన్న డిఎస్సి రాసి టెట్ రాసి నిరుత్సాహపడి ఉన్నారో వారందరూ కూడా మరి అదే ప్రిపరేషన్ ఉంటారు. కాబట్టి ఎలాగ ఆల్రెడీ మన 2 స్టేట్లకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా అదే ప్రిపరేషన్ దీనికి కూడా మీరు ఎక్కువ కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవుతే మీకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నాది ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే రిక్వెస్ట్ అని కాదు, సజెషన్ ఏంటంటే మీకు కానీ ఏ వీడియో గురించి అన్నా లేదంటే ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి. అలాగే మరి నా నెంబర్ కూడా మీకు నా బయోలో ఉంటుంది, వాట్సాప్ నెంబరు, దానికి మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసినా పర్లేదు. వెంటనే నేను మీకు నాకు తెలిసినంత మట్టుకు మీకు సమాచారం అందిస్తాను అనమాట. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా, అనుమానం లేకుండా కాల్ చేయొచ్చు. మరి పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్ కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మరి అది నా వీడియోకి ఎంతో పుషింగ్లా ఉంటుందన్నమాట. కాబట్టి టీజీటీకి అయితే సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. అదేంటంటే మరి చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మ్యాండేటరీ కాదు, ఉంటే ఇచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే ఆ యొక్క పే స్కేల్ అయితే మీకు స్టార్టింగే 44,000 ప్లస్ అన్నమాట. మీకైతే 35 ఇయర్స్ దాటకూడదు. మరి ఇది కూడా డిగ్రీ కంపల్సరీ, డిగ్రీతో పాటు మీరు బీఈడీ చేసి ఉండాలి. మరి బీఈడీలో ఆ మెథడాలజీ ఉండాలన్నమాట. కాబట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. మరి ఇది క్వాలిఫికేషన్స్. అలాగే లైబ్రరీకి అయితే చూపిస్తాను చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కంపల్సరీ అన్నమాట. కాబట్టి మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే చూపిస్తాను చూడండి, డిగ్రీ ప్లస్ బీఈడీ. కాబట్టి దీనికి అందరూ ఎలిజిబిలిటీ ఉంది. మరి దీనికి స్పెసిఫికేషన్ అంటే ఏమీ లేదు. అలాగే ప్రైమరీ టీచర్స్లో మ్యూజిక్కి ఉందన్నమాట. అలాగే విడిగా ప్రైమరీ టీచర్ ఉంది. దీనికైతే క్వాలిఫికేషన్ చూపిస్తాను చూడండి. నాకు తెలిసినంత వరకు దీంట్లోకైతే మ్యూజిక్ డిప్లొమా ఉండాలి. మరి జనరల్గా అయితే చూడండి, వాడు ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే ఇచ్చాడు క్వాలిఫికేషను. కాబట్టి
ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీకు కానీ మంచి అవగాహన ఇంగ్లీష్ హిందీలో మంచి ప్రొఫిషియన్సీ ఉంటే మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు. మరి మీకు ఖచ్చితంగా 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ ప్రైమరీ టీచర్ యాజ్ ప్రైమరీ టీచర్ అన్నమాట. దీనికి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ప్లస్ డిఎడ్ చేసి ఉండాలి. కాబట్టి స్పెషల్ కాబట్టి డిఎడ్ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాన్ టీచింగ్ పోస్టులు అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ ఆఫీసర్. మరి వీరికి అయితే ఆ పోస్ట్ని బట్టి 35 ఇయర్స్ దాటకూడదు, 45 ఇయర్స్ దాటకూడదు. జనరల్గా ఈ పోస్ట్ అన్నింటిలో కూడా డిగ్రీయే కామన్ క్వాలిఫికేషన్ అన్నమాట. మీరు డిగ్రీ ఉంటే ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఇంజనీర్కి అయితే మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అలాగే ట్రాన్స్లేటరు, అలాగే స్టెనోగ్రాఫర్ కూడా. కాబట్టి మీకు ఐడియా ఉంది కాబట్టి చూపిస్తాను. కాబట్టి అలాగే ఈ యొక్క పీడిఎఫ్ నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేస్తాను. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్. అలాగే ల్యాబ్ అటెండెంట్, దీనికైతే 10th అలాగే ఇంటర్మీడియట్ మరి సైన్స్ స్ట్రీమ్ కలిగి ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th క్వాలిఫికేషన్. కాబట్టి దీనికి 10th ఇంటర్ డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. అలాగే మరి ఆ కాస్ట్ల వారీగా కూడా మరి ఓబీసీకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి +5 ఇయర్స్, అలాగే డిజేబుల్డ్ ఉంటే +10 ఇయర్స్ అన్నమాట. కాబట్టి ఏజ్ క్రైటీరియా కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ సమాన అర్హతతో, సమాన క్వాలిఫికేషన్తో, సమాన ఏజ్ రిలాక్సేషన్తో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. జనరల్గా ప్యాటర్న్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్కి. అలాగే మీ యొక్క సబ్జెక్టులను బట్టి కొంచెం డెప్త్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా అయితే ముందు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ మోడ్ కానీ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది సమాచారం. కాబట్టి అలాగే మీకు చెప్తాను చూడండి. దీని ముఖ్యంగా డాక్యుమెంట్స్ ఏమి కావాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి 10th ఇంటర్ డిగ్రీ, ఆధార్, అలాగే క్యాస్ట్ కంపల్సరీ. దాంతోపాటుగా ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడిగితే క్యాస్ట్ అడగచ్చు, అప్లోడ్ చేయని అడగచ్చు, లేదా అలాగే మరి ముఖ్యంగా ఫోటో అండ్ సైన్ కంపల్సరీ అన్నమాట. మరి ఫోటో లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోయే మీకు హాల్ టికెట్లో అన్నింటిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి లేటెస్ట్ ఫోటో ఉంటే పెట్టండి, సరిపోతుంది, ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఆ ఫోటో సైన్ కూడా ఒక 50 KB లోపల మాత్రమే ఉండాలి. అప్పుడే మీకు ఆ ఫోటో సైన్ అనేది తీసుకుంటుంది అన్నమాట. అలాగే పీడిఎఫ్ అప్లోడ్ అడిగితే ఖచ్చితంగా అది 200 KB బిలో ఉండాలి. అది పీడిఎఫ్ ఫార్మెట్లో అయ్యి ఉండాలి. అప్పుడే మీకు ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. అలాగే మీకు చూపిస్తాను చూడండి. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్లో cbs.go.inలో కానీ, లేదా కేవీ సంగతి కానీ, లేదా నవోదయ. కాబట్టి మీరు ఆ 3 వెబ్సైట్లో దేంట్లోకి వెళ్ళినా కూడా మీకు లింక్ చూపిస్తుంది. కాబట్టి మీకు ముఖ్యంగా చూడండి, ఫీజు చూపిస్తున్నాను, ఏ పోస్ట్కి ఎంత అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కాబట్టి మీకు ఫీజు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి మరి ఆ మాత్రం ఉండే అవకాశం ఉంది. కాబట్టి చూపిస్తాను చూడండి. మరి 2000, 1500 అలా దాదాపుగా చాలా వరకు పోస్టులకి 1200 ఉంది, 1500 ఉంది, +500 పక్కన దీన్ని ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్నమాట. కాబట్టి ఫీజు ఎక్కువ ఉందని డ్రాప్ అవ్వద్దు. మరి ఫీజు ఎక్కినప్పటికీ మరి మంచిగా మనం కాంపిటీషన్ ఇస్తే మనం ఆ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి. మళ్ళీ రాదు అవకాశం. దాదాపుగా అన్ని పోస్టులు కలిపి దాదాపుగా 15,000 పోస్టులు అంటే అది చిన్న విషయం కాదు నా ఊరికైతే. ఎందుకంటే నేను ఈ మధ్య కాలం చూసిన భారీ నోటిఫికేషన్ అన్నమాట. మరి ఇది అప్లికేషన్ నిన్నే ఓపెన్ అయింది. మరి ఎప్పటిదాకా టైం ఉందంటే రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ 4th December. కాబట్టి మనం దాదాపుగా ఈ యొక్క 4 and 20 days టైం మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు లాస్ట్ దాకా ఆగద్దు, పెంచితే తర్వాత టైం పెంచవచ్చు. కాబట్టి మనకి ఫీజు కూడా సేమ్ అదే లాస్ట్ డేట్ అన్నమాట. అదే రోజున మనకి క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరు ఫీజు అనేది కూడా అదే రోజున కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం కనుక మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7989411800. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.